హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, ఏపీ ఐసెట్ 2025 ఎగ్జామ్ ఏదైతే ఉందో, సో ఈ ఎగ్జామ్ అనేది ఎంబీఏ లేదంటే ఎంసీఏ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళ కోసం అయితే ఈ ఎగ్జామ్ అనమాట. సో ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ చేద్దాం అనుకునే వాళ్ళు ఏపీ ఐసెట్ ఎగ్జామ్ రాసుకొని ఇందులో క్వాలిఫై అయినట్లయితే మీకు సీట్ అయితే ఫ్రీగా వస్తుంది, లేకపోతే మేనేజ్మెంట్లో కూడా మీరు సీట్ అయితే తీసుకోవచ్చు. సో దట్ మీరు ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ చేయవచ్చు అనమాట. ఓకేనా. అయితే ఈ యొక్క ఏపీ ఐసెట్ 2025 ఎగ్జామ్కి సంబంధించి మనకు నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరి లాస్ట్ వీక్లో మిస్ అయినట్లయితే మనకు మార్చి ఫస్ట్ వీక్లో మోస్ట్లీ వస్తుందన్నమాట. మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మార్చిలో నోటిఫికేషన్ వస్తుంది. మార్చి నుంచే మన యొక్క అప్లికేషన్స్ కూడా సబ్మిషన్ కూడా మనం అయితే చేయవచ్చు అనమాట. ఓకేనా. సో దీనికి సంబంధించి మనం ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలా విషయాలు మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ నేను ఈ యొక్క అప్లికేషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ ఫీ ఏంటి, ఇలాంటి చాలా విషయాలు అయితే నేను మీతోటి డిస్కస్ అయితే చేస్తాను, వీడియోస్ అయితే చేస్తాను. ఓకేనా. సో ఇప్పుడైతే మనం ఈ యొక్క ఏపీఐసెట్ 2025 ఎగ్జామ్కి సంబంధించి సిలబస్ చూద్దాం. మనకు ఎగ్జామ్ అనేది మోస్ట్లీ మే ఎండింగ్ ఆర్ జూన్లో అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి మీకు సిలబస్ తెలిస్తే మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితే అవుతారు. ఓకే. సో అందు గురించే నేను సిలబస్ కూడా మీ ముందుకు తీసుకొచ్చాను. ఇక్కడ మీరైతే అబ్జర్వ్ అయితే చేయవచ్చు. ఓకే. వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ సిలబస్లో ఏమైనా చేంజెస్ చేసి ఉన్నట్లయితే అది కూడా నేను మీకు చెప్తాను. బట్ మోస్ట్లీ సిలబస్ అయితే చేంజెస్ చేయరు, ఇదే అయితే ఉంటుందన్నమాట. ఓకే. మనకు ఇక్కడ మీరు చూస్తే సెక్షన్స్ అని చెప్పేసి ఏబిసి 3 సెక్షన్స్ మీరు ఎగ్జామ్లో కూడా అబ్జర్వ్ అయితే చేస్తారు. ఓకేనా. సో ఈ 3 సెక్షన్లో ఎగ్జామ్ ఉంటుంది. దీంట్లో వచ్చేసరికి సెక్షన్ ఏలో అనలిటికల్ అబిలిటీ ఉంటుంది, సెక్షన్ బిలో మెంటల్ అబిలిటీ ఉంటుంది, సెక్షన్ సిలో కమ్యూనికేషన్ అబిలిటీ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇందులో మీరు అనలిటికల్ అబిలిటీలో 75 క్వశ్చన్స్కి గాను 75 మార్క్స్ అయితే ఉంటుంది. మ్యాథమెటికల్ అబిలిటీలో 75 క్వశ్చన్స్కి గాను 75 మార్క్స్ అయితే ఉంటుంది. ఓకే. అలానే కమ్యూనికేషన్ అబిలిటీ ఏదైతే ఉందో ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే క్వశ్చన్ పేపర్ మనకు 200 క్వశ్చన్స్కి గాను 200 మార్క్స్ అయితే ఉంటుంది. ఓకే. సో ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా నేను ఫ్యూచర్లో చెప్తాను. అంటే మనకు టైం డ్యూరేషన్ ఎంత ఉంటుంది, ఎగ్జామ్ తెలుగులో ఉంటుందా ఇంగ్లీష్లో ఉంటుందా, అలానే ఎన్ని మార్కులు రావాలి కేటగిరీ వైజ్గా అనేది నేను ప్రతిదీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇంకా మనకు ఎగ్జామ్కి ఇంకా 5-6 మంత్స్ టైం ఉంది కాబట్టి మీరు సబ్జెక్ట్ తెలిస్తే ప్రిపేర్ అవుతారనే ఉద్దేశంతో నేనైతే సబ్జెక్ట్స్ ఏవైతే సిలబస్ ఏదైతే ఉందో ఇది నేను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఏపీఐసెట్ 2025 ఎగ్జామ్కి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఓకే. సో ఎవరికైనా సరే మీకు ఏ విషయం తెలియకపోయినా సరే నాకు కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మోస్ట్లీ మీకు హెల్ప్ చేస్తాను. హెల్ప్ చేయడానికి నేను ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ అండ్ ఈ యొక్క ఏపీ కానీ తెలంగాణ సెట్కి సంబంధించినటువంటి కేటగిరీ అయితే నేను చూస్ చేసుకున్నాను. ఓకేనా. సో నేను డెఫినెట్లీ మీకు హెల్ప్ అయితే చేస్తాను. మీరు ఏదైతే ఇప్పుడు సిలబస్ ఉందో ఇది ఒకసారి దృష్టిలో పెట్టుకోండి, స్క్రీన్ షాట్ తీసుకొని మీరైతే ప్రిపేర్ అయితే అవ్వండి. ఓకేనా. థ్యాంక్ యూ స్టూడెంట్స్.